మేమంతా సిద్ధం పేరుతో కొనసాగుతోన్న సీఎం జగన్ బస్సు యాత్ర 10వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా జువ్వెకుంట క్రాస్ నుంచి కొద్దిసేపటి క్రితమే యాత్ర మొదలుపెట్టారు జగన్. చంద్రబాబు డిఎన్ఏలోనే హత్యా రాజకీయాలు ఉన్నాయన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు బంధువులే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఉండి అభ్యర్థి మార్పుపై తనకు సమాచారం లేదు అన్నారు ఎమ్మెల్యే రామరాజు. మరోవైపు టికెట్ మార్పు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారీ ర్యాలీతో బల ప్రదర్శనకి కూడా సిద్ధమయ్యారు. అటు ఉండిలో తన పోటీపై వదంతుల్ని కొట్టిపారేశారు రఘురామకృష్ణరాజు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సురేంద్రబాబు, ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ. అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ ఇన్ఛార్జి రమేష్ రెడ్డి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. టీడీపీ రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉన్నారు. Luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home, anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9+. రమేష్ రెడ్డిని ఇప్పటికే పలుమార్లు వైసీపీలో చేరాలంటూ ఆహ్వానించారు ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే శ్రీకాంత్ రెడ్డి. అందుకు ఆయన అంగీకరించి వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారన్నారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు స్క్రిప్ట్ చదివితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. షర్మిల విచక్షణ మరిచి జగన్ పై నోరు పారేసుకోవడం సరికాదు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. ఇదే ధోరణి కొనసాగితే ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వైసీపీలో బీసీలకు టికెట్ ఇచ్చినా సరైన అధికారం లేదు అన్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల హక్కుల కోసమే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా స్పష్టం చేశారు. మంత్రి ధర్మాన తనపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలి అన్నారు శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్. ధర్మానకు దమ్ముంటే తనపై గెలవాలంటూ సవాల్ చేశారు. గెలుపే లక్ష్యంగా అలుపెరగని యోధుడిలా సాగుతున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. ఇవాళ కృష్ణా జిల్లాలో జరిగే ప్రజాగళం యాత్రకు హాజరై పామర్రు, ఉయ్యూరు సభల్లో ప్రసంగిస్తారు. అనపర్తి టికెట్ వ్యవహారం 2 రోజుల్లో తేలుతుందంటున్నారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్తో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. సీటుపై క్లారిటీ వచ్చేంత వరకు నియోజకవర్గంలో తన పర్యటన కొనసాగుతుందన్నారు. విశాఖ అరకు కూటమిలో కుంపటి రగిలింది. బీజేపీ రాజారావు వద్దు, దొన్నుదర ముద్దు అంటూ దొన్నుదర వర్గీయులు ర్యాలీ చేశారు. టికెట్ ప్రకటించాక మార్చడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ కోసం పనిచేసి అప్పుల్లో కూరుకుపోయారంటూ ఆవేదన చెందారు దొన్నుదొర. టికెట్ దక్కకపోతే ఎవరు తనని ఆదరిస్తే వారికే మద్దతిస్తారని స్పష్టం చేశారు. మద్యపానం నిషేధించుకుంటే ఓట్లు అడగబోనని చెప్పిన జగన్ ప్రజల దగ్గరకు ఎలా వెళ్తున్నారని ప్రశ్నించారు బీజేపీ అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్. చెల్లికే న్యాయం చేయలేని జగన్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏం చేస్తారంటూ నిలదీశారు. దెందులూరులో టీడీపీ ఇన్ఛార్జి చింతమనేని తీరు బాధ కలిగించిందన్నారు టీడీపీ నేత అశోక్ కుమార్ గౌడ్. ఆయన తీరుకు నిరసనగా పార్టీని వీడేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. తీవ్ర జ్వరంతో ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ రెట్టించిన ఉత్సాహంతో తిరిగి సిద్ధమయ్యారు. ఇవాళ అనకాపల్లి బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్ల లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ లో అనుచరులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. సికింద్రాబాద్ లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీకి మహిళా నేతలు, కార్పొరేటర్లు భారీగా తరలివచ్చారు. తుక్కుగూడలో జరిగింది జనజాతర సభ కాదు, అబద్దాల జాతర అన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికలప్పుడు 6 గ్యారంటీల పేరుతో గారడీ చేసిన రాహుల్ ఎంపీ ఎన్నికల వేళ పంచన్యాయం పేరుతో కొత్త నాటకానికి తెరతీశారంటూ ట్వీట్ చేశారు.
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ కుటుంబాన్ని పరామర్శిస్తే చంపుతామంటూ కొందరు బెదిరిస్తున్నట్లుగా ఆరోపించారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యులు మీరే అవుతారంటూ ఒక వర్గాన్ని హెచ్చరించారు. అసద్ వ్యాఖ్యలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. 8 హత్యలు చేసిన హంతకుడి ఇంటికి ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ లో చనిపోయిన వారి కుటుంబాలని ఎందుకు పరామర్శించలేదో చెప్పాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ హిందూపురంలో పర్యటిస్తారు. కూటమి నేతలు దళితుల ఆత్మీయ భేటీకి హాజరవుతారు. సాయంత్రం ముస్లింలకు ఇఫ్తార్ విందు కూడా ఇస్తారు. ఏపీ పోలీస్ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కొన్ని రాజకీయ పక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయంటూ ఆక్షేపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా సోమలింగపాలెంలో గడ్డివాములో దాచిన మద్యం డంప్ ని పోలీసులు సీజ్ చేశారు. 49 లక్షల విలువైన 39,000 బాటిళ్ల మద్యం పట్టుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో కరెంటు షాక్ తో ఒక యువకుడు చనిపోయాడు. మృతుడు సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ గా గుర్తించారు. వ్యాన్ లో ఇటుకలు అన్లోడ్ చేసి వెళ్తుండగా పైన ఉన్న 11 kV విద్యుత్ వైర్లు గంగాధర్ చేతికి తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ములుగు జిల్లాలోని అరణ్యంలో మంటలు చెలరేగాయి. పస్రా, తాడ్వాయి మధ్య అడవుల్లో 100 ఎకరాల్లో అడవి తగలబడిపోతోంది. జాతీయ రహదారిపై చేరిన పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. అటు వన్యప్రాణులు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. కుప్పంలో 384 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తమ రాజీనామాల్ని ఎంపీడీఓకు అందించారు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్, కుప్పం ఎమ్మెల్యేగా భరత్ గెలుపు కోసం రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు వాలంటీర్లు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 17 కంపార్ట్మెంట్స్ లో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల కొండపై ఎండ తీవ్రత పెరగడంతో కొందరు భక్తులు కాళ్లకి గోడ సంచులు కట్టుకుని నడుస్తూ కనిపించారు. మధ్యాహ్నం సమయంలో ఎండ నిప్పులు కొలిమిలా అనిపిస్తోంది. ఆలయ పరిసరాల్లో కొన్ని చోట్ల కాలిబాటలో కూల్ పెయింట్ వేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలంలో 2వ రోజు ఉగాది మహోత్సవాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి దర్శనమిస్తారు. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దస్తగిరిపల్లికి చెందిన సంతోష్ అలియా శ్రీధరన్న అలియా సాగరన్న చనిపోయాడు. తమిళనాడులోని తాంబరం రైల్వే స్టేషన్లో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఈ డబ్బు తిరునెల్వేలి బీజేపీ ఎమ్మెల్యే, ప్రస్తుత లోక్సభ అభ్యర్థి నైనార్ నాగేంద్రకు చెందినదిగా గుర్తించారు. పక్క సమాచారంతో చెన్నై నుంచి తిరునెల్వేలి వెళ్తున్న ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ లో 4 కోట్ల నగదుని సీజ్ చేశారు పోలీసులు. డబ్బులు తరలిస్తున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత దారుణాలకు పాల్పడిందని తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా లేని రీతిలో గత సర్కార్ వ్యవహరించిందని గవర్నర్ కు బీజేపీ నేతలు వివరించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు బయటకు రావడం లేదంటున్నారు నేతలు. అధికారం కోల్పోయిన కేసీఆర్ లో ఇంకా అహంకారం తగ్గలేదంటూ ఆరోపించారు కిషన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహాన్ని చూస్తోంది అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటమి తప్పదు అన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ సీఎంగా ఉండగానే ఆయన కూతురు కవితను బీజేపీ ఓడించింది అన్నారు. క్రైస్తవులు జెరూసలంకు వెళ్లడం, ముస్లింలు మక్కాకు వెళ్లడం సరైనప్పుడు హిందువులు అయోధ్యకు వెళ్లడం తప్పు కాదు అన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు సామూహిక నిరాహార దీక్షకు దిగారు. జంతర్ మంతర్ దగ్గర దీక్షలు కొనసాగుతున్నాయి. బెంగాల్లోని జల్పాయ్గురిలో ఇవాళ ప్రధాని మోదీ పర్యటిస్తారు. బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. మధుర బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమమాలిని తన నియోజకవర్గంలో జరిగిన బూత్ అధ్యక్ష సమ్మేళనంలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేశారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు సోనియా గాంధీ. విపక్ష నేతలను బ్లాక్మెయిల్ చేసి బీజేపీలోకి లాక్కుంటున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇండియా కూటమి కమిషన్ కోసం పనిచేస్తుంటే తమ ప్రభుత్వం ఒక మిషన్ పై ఉందన్నారు ప్రధాని మోదీ. యూపీలోని షరాన్పూర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏకి 400 కంటే సీట్లు తక్కువ వచ్చేందుకు ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి తప్ప గెలవాలన్న ఉద్దేశం ఎక్కడా కనిపించడం లేదు అన్నారు మోదీ. కార్యకర్తలు రేయింబవళ్ల శ్రమ, వాళ్లు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంతో బీజేపీ నేడు ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా అవతరించింది అన్నారు జగత్ ప్రకాష్ నడ్డా.
రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే ప్రధానికి ఏమాత్రం పట్టడం లేదని ఆరోపించారు ప్రియాంక గాంధీ. రాజస్థాన్ రాజధాని జైపూర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. నాగ్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రే తరపున సీనియర్ నేత రమేష్ చెనితాల ప్రచారం చేశారు. నాగ్పూర్ వీధిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. భారతదేశంలో గుజరాత్ మోడల్ గొప్పదని చెప్పుకునే బీజేపీ నేతలు తమిళనాడు డీఎంకే మోడల్ చూడాలని ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ పిలుపునిచ్చారు. 15 ఏళ్లు కేంద్రంలో మంత్రులుగా ఉన్న డీఎంకే నాయకులు తమిళనాడుకు ఏం చేశారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ప్రశ్నించారు. తమిళనాడులోని తంజావూరులో తమిళ మనీలా కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ రోడ్ షో నిర్వహించారు. ఎన్డీఏ కూటమి పీఎంకే అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నారు. మొరాదాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఓటరు అవగాహన కల్పిస్తూ డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వడోదరాలో ఒక అపార్ట్మెంట్ లో డ్రగ్ పెడ్లర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 22 లక్షల విలువైన ఎండీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు పోలీసులు. హర్యానాలోని జింద్ లో రైతు సంఘం నేతలని పోలీసులు అడ్డుకున్నారు. వారంతా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఒడిశాలోని మహాబరుని పురస్కరించుకుని జాజ్పూర్లోని నదిలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు భక్తులు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ కార్యకర్తలు వేడుకగా జరుపుకున్నారు. మెల్బోర్న్లో భారీ కార్ ర్యాలీ కూడా నిర్వహించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు రెజినా. ఇప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ 17లో రాజస్థాన్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సంజు సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి సెంచరీ చేసిన క్రికెటర్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ. మరోవైపు 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 7,500 పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇవాళ ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. రాత్రికి లక్నో, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగబోతోంది.